నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి మా జషు తల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎలా చేస్తాము, ఏంటి, వాటి అరేంజ్‌మెంట్స్ ఏంటి అని చెప్పేసి నేను మీతో ఎప్పటినుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, ఇప్పుడే టైం కుదిరింది. సో, ఇక్కడొచ్చేసి అయితే ఫస్ట్ బెలూన్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. పక్క నుంచి బెలూన్ డెకరేషన్ అవుతుంది. ఇంకా సప్లయర్స్ అవన్నీ వచ్చాయి. ఇంకా మా డాడీ, మా తమ్ముడు, ఇంకా మా హస్బెండ్ గారు అందరూ కూడా ఇక్కడ మేము అరేంజ్ చేస్తున్నాము. ఇంకా దగ్గరుండి మా తమ్ముడైతే అన్నీ చూసుకున్నాడు. నాకైతే అందరూ నా ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు వచ్చి. నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ వచ్చేసి బెలూన్ డెకరేషను తిను మా ఫ్రెండే. చాలా తక్కువ ప్రైస్‌తో రీజనబుల్‌గా చేస్తాడు. ఫాస్ట్‌గా చేస్తాడు పని మాత్రం. నిజంగా భలే చేశాడండి డెకరేషన్ అయితే. నేను చాలా హ్యాపీ అయిపోయాను. తనైతే చాలా హార్ట్‌ఫుల్‌గా వచ్చి తను నాకెంతో సపోర్ట్ చేశాడు. మేమందరం ఒకప్పుడు చదువుకున్న వాళ్ళమే కాలేజ్‌లో. సో, ఫైనల్‌గా అయితే తను ఇదే చేశాడు. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలాగొచ్చింది. బెలూన్ డెకరేషను చాలా బాగా చేశాడు. సింపుల్‌గా నేనైతే సింపుల్‌గానే కావాలని చెప్పాను. సో, ఫైనల్‌గా ఇలా సింపుల్‌గా చేశాడు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ వచ్చి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. చాలా హ్యాపీగా అందరితో టైం అయితే నేను చాలా స్పెండ్ చేశాను. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత నేను వాళ్ళతో కలవడం అన్నీ జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత వాళ్ళతోటి ఇంటరాక్ట్ ఏమీ లేదు. ఎప్పుడో ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప ఇంకా వాళ్ళతో అందరితో ఫ్యామిలీతో కలవడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇటువంటి హ్యాపీ మూమెంట్ని నేను ఒకదాన్ని దాచుకుంటే అలాగా మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా, నా హ్యాపీ మూమెంట్స్ అన్నీ అని చెప్పేసి ఇలాగా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలామంది వచ్చారు. ఇంకా ఉన్నారు పిలవడానికి, కాకపోతే మాకు అంత టైం సెట్ అవ్వలేదు. ఇంకా చాలామంది వచ్చారు. మా సిస్టర్స్, కజిన్స్ అందరూ వచ్చారు. మా కజిన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నిజంగా అందరం వచ్చి ఒక హ్యాపీ మూమెంట్గా చాలా బాగా స్పెండ్ చేసిన టైంని. ఇంకా నాకు ఫొటోస్, ఇంకా మా ఫోటోగ్రాఫర్ కూడా మా ఆనిముత్యమే, తనే తీశాడు ఫొటోస్ అన్నీ. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్గా మా జషు బర్త్డే అయితే కంప్లీట్ అయింది. మా జషు అయితే ఇంకా వచ్చిన కాడ నుంచి అలా ఏడుస్తూనే ఉన్నాడు. సో, ఫస్ట్ బర్త్డే బేబీస్ అందరూ ఇలాగే ఉంటారేమో మరి, నాకు తెలీదు, ఫస్ట్ టైం కాబట్టి. మా జషు అయితే చాలా ప్యానిక్ అయిపోయాడు అంత జనాలను చూసి. అందరూ కొత్త వాళ్ళే, వాడికి అంత అయోమయంగా ఉంది. ఒక్కొక్కరు అయితే ఎత్తుకుంటారు, రమ్మంటారు, వాడేమో వాళ్ళు పిలుస్తున్నారని చెప్పేసి ఇంకా ఏడుస్తున్నాడు. సో, ఫైనల్గా ఫేస్ అయితే చూపించకుండానే వాడు కేక్ కట్ చేస్తున్నాడు. అటు తిరిగి కేక్ కట్ చేస్తున్నాడు. ఫొటోస్లో కూడా అంత బాగా పడలేదు. సో, ఫైనల్గా మా హస్బెండ్ ఎలాగో ఒకలాగా బలవంతంగా తిప్పడం, అలాగా ఎలాగో ఒకలాగా ఖచ్చితంగా ఫోటో తీయాలని చెప్పేసి మొత్తానికైతే ఫైనల్గా అయితే అలా కంప్లీట్ చేసామండి. సో, బయట వాళ్ళు అయితే ఎవరు లేరండి, అందరూ మా వాళ్ళే. ఇంకా ఫుడ్ సప్లై చేసింది, క్యాటరింగ్ కానీ అన్నీ కూడా మాకు తెలిసిన వాళ్ళే, అందరూ మా వాళ్ళే చేశారు. అది నాకు చాలా హ్యాపీ. సో, బయట వాళ్ళకి మేము అంత అప్రోచ్ అవ్వలేదు, అందరూ మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి. సో, మాకు నచ్చినట్టు వాళ్ళతో చేయించుకోగలిగాము. సో, ఈ ఈవెంట్లో అయితే మా బ్రదర్కి అయితే అస్సలు ఖాళీ లేదండి. పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపం చాలా టైర్డ్ అయిపోయాడు, చాలా పనులు చేశాడు. ఇంకా సో, ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది వచ్చారు. నేనైతే మస్తు ఖుషి అయితే అయిపోయాను. అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ చేసి వెళ్ళారు. సో, ఫైనల్గా అయితే మా జషు బర్త్డే ఈవెంట్ వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.